నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడంలో మన పేర్ని నాని ముందుంటాడు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ అత్త పేరు మీద గోడౌన్లు కట్టించుకొని పేదవాడి కడుపు నింపడానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి ఆ రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా అక్కడ స్టోర్ చేసి విదేశాలకు అమ్ముకున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉంటే అది మన పేర్ని నానినే. ఈ పేర్ని నాని ఇప్పుడు మరొక్కసారి ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గుడివాడ వేదికగా గొడవలు సృష్టించడానికి చూశాడు. ఈయన శుక్రవారము మరియు గురువారము పామరు మరియు ఆవనిగడ్డలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం పెట్టి ఏమంటాడు? రప్పా 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 అని చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు, మొరిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు అని చెప్పి రెచ్చగొట్టి మీరు చీకట్లో కన్ను కొట్టినట్లు చేసేయాలి, చీకట్లో చేయవలసినటువంటి పనులు పగలు చెప్పకూడదు. కాబట్టి మనం అధికారంలోకి వస్తే తెలుగుదేశం కార్యకర్తలను, కూటమి కార్యకర్తలను మీరు టార్గెట్ చేసి పేర్లు రాసి పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు నరుక్కోండి అని చెప్పి రెచ్చగొట్టిన ఈ పేర్ని నానిని మళ్ళీ గుడివాడలో నేను ఒక సభ పెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి, కొడాలి నానికి బదులుగా నేను వస్తాను, ఆయనేమో హాస్పిటల్లో ఉన్నాడు, సో కృష్ణా జిల్లా మొత్తానికి నేనే పోటుమోగాడు, నేను వచ్చి మీకు ధైర్యం చెబుతానని గుడివాడ బయలుదేరి అక్కడ ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాడు. సో గుడివాడకు సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు ఆయన పామరులో అవనిగడ్డలో మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా పేర్ని నానిని అడ్డుకోవడం కోసము అక్కడ ఎదురు చూస్తూ ఉంటే ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుసుకున్నటువంటి పేర్ని నాని వెళ్తే ఎక్కడ దేహశుద్ధి చేస్తారోనని చెప్పి ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని మరోసారి నీచమైన రాజకీయ క్రీడకు గుడివాడ వేదికగా అయితే తెరతీశాడు. ఉప్పాల రాము మరియు ఉప్పాల హారిక. ఈ ఉప్పాల హారిక ఎవరంటే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ జెడ్పీ చైర్పర్సన్. సో ఈ జెడ్పీ చైర్పర్సన్ ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కాగా, సో బీసీ మహిళ నాయకురాలను అక్కడికి పంపిస్తే, తన కారులో పంపిస్తే, తను అనుకొని ఆమె మీద దాడి చేస్తే రాష్ట్రం మొత్తము అల్లకల్లోలం సృష్టించాలని ప్రణాళిక వేశాడు ఈ దిక్కుమాలినటువంటి పేర్ని నాని. సో కార్యకర్తలు కారును అడ్డుకున్నారు. కారును అడ్డుకుంటే అందులో పేర్ని నాని లేడు, హారిక మరియు ఆయన భర్త ఉన్నారని తెలుసుకొని వాళ్ళు ఆ కారును పంపించేస్తే వీళ్ళు వెళ్లకుండా హారిక భర్త గారైనటువంటి ఈ రాము ఎవరైతే ఉన్నారో ఆయన లకారంతో తెలుగుదేశం కార్యకర్తలను తిడితే అందులో గుర్తు తెలియనటువంటి ఒక వ్యక్తి రాయి విసిరితే వాళ్ళ కారు వెనక అద్దం పగిలిపోవడం జరిగింది. సో పోలీసులు కలగజేసుకొని వీళ్ళని వెళ్ళిపోమని చెబితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చి మళ్ళీ గొడవకు దిగారు. వీళ్ళే గొడవ చేసి, వీళ్ళే రచ్చ చేసి, వీళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళే కేసు పెట్టి ఆమె అక్కడ ఎస్ఐ ముందర ఏడ్చి ఒక బీసీ మహిళ మీద దాడి చేశారు, ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ మీద దాడి చేశారు, టీడీపీ కార్యకర్తలు అని చెప్పి కేసు కూడా నమోదు చేసేదానికి ప్రయత్నం చేసింది, కేసు కూడా బుక్ చేసింది. సో ఈ రచ్చ మొత్తం జరిగిన తరువాత సాఫీగా సోఫాలో కూర్చొని పేర్ని నాని ఇంట్లో కాఫీ దాక్కుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడుతున్నటువంటి ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. అందులో చెబుతాడు ఆయన హారిక అనేటువంటి ఒక బీసీ మహిళను, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళను నారా లోకేష్ గారు మనుషులతో కొట్టించారని చెప్పి మనం ఒక ఆర్టిఫిషియల్గా మనం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు చేద్దాము, ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అని చెప్పి ఆ వీడియో బయట ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మొత్తం పేర్ని నాని ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని చేయాలనుకున్నటువంటి నీచ రాజకీయం ఏదైతే ఉందో అది బయటపడింది. సో కులాల మధ్య గొడవలు పెట్టాలని అప్పుడెప్పుడో పిఠాపురంలో ఎవరో ఒక వ్యక్తిని వెలివేస్తే 2 కులాల మధ్య గొడవలు సృష్టించాలని ప్రయత్నించారు, అది బెడిసి కొట్టింది. పాస్టర్ ప్రవీణ్ మద్యం మత్తులో వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోతే 2 మతాల మధ్య గొడవలు సృష్టించాలనుకున్నారు, అది బెడిసి కొట్టింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోవులు చనిపోయాయని చెప్పి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి ప్రచారం చేశారు, అది కూడా బెడిసి కొట్టింది. మరి ఈ మధ్య ఆ యాత్ర, ఈ యాత్ర, ఆ పరామర్శ, ఈ పరామర్శ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన చేసి, జన సమీకరణ చేసి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా ప్రయత్నాలు చేస్తుండడం కూడా మనం అందరము చూసాము. అది కూడా బెడిసి కొట్టడంతో ఇప్పుడు బీసీ కార్డు తీసుకుని వచ్చి హారిక అనేటువంటి ఒక అభాగ్యురాలైనటువంటి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళను
బలిపశువు చేయాలని పేర్ని నాని ప్రయత్నించారు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ చూడండి ఇతని నీచ రాజకీయాలు. ఈయన వెళ్ళవలసి ఉండగా ఈయన్ని ఎక్కడ కొడతారోనని ఈయన నోటి దురుసుకు ఎక్కడ అక్కడ సమాధానం దొరుకుతుందో అని చెప్పి బీసీ మహిళను పావుగా వాడుకున్నటువంటి దుర్మార్గుడు ఈ పేర్ని నాని. సో బీసీలను రెచ్చగొట్టి ఇటు తెలుగుదేశం పార్టీకి మరియు కూటమి పార్టీలకు బీసీలను దూరం చేసి 2029లో ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలనేటువంటి పన్నాగంతో ఒక స్కెచ్ వేశాడు పేర్ని నాని. అది ఆ వీడియో ఏదైతే ఉందో ఆయన వైఎస్ఆర్సీపీ పెద్దలతో మాట్లాడుతున్నటువంటి వీడియో బయటకు రావడంతో మొత్తం వ్యవహారము బయటపడింది. వైఎస్ఆర్సీపీ కుల రాజకీయాలు ఏ విధంగా చేస్తుందో, గొడవలు సృష్టించాలని ఏ విధంగా చూస్తుందో జనం మొత్తం చూసే లోపల ఆ గుడివాడ గొడవ ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.